క్రీస్తునందు మీకు శుభములు. మనము కొరింథీయులకు రాసిన పత్రికను అధ్యయనం చేసుకుంటున్నాం. ఆ క్రమంలో 5వ అధ్యాయము 8వ వచనం వరకు మనము చూసుకోవడం జరిగింది. సో 1 నుంచి 8 వచనాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే అందులో ఒక వ్యక్తి గురించి ప్రత్యేకముగా ప్రస్తావిస్తూ అతడు చేసిన జారత్వమును గురించి ప్రస్తావిస్తూ ఆ సంఘంలో పాపము ఏ రీతిగా అయితే విస్తరిస్తుందో దాని వరుస క్రమంలో చెప్పుకొస్తున్నాడు. అంటే మొట్టమొదటిగా వీళ్ళు విభజనకు కారణమయ్యే తత్వాన్ని పొందారు. అది అపవాది సృష్టించిన పరిస్థితులను బట్టి విభజన తీసుకురాగలిగారు. విభజన తీసుకొచ్చిన తర్వాత వాళ్ళల్లో అక్రమము పెరిగిపోవడంతో నెక్స్ట్ జ్ఞానానికి విశ్వాసానికి దూరం అయిపోవడం చేత పాపము వాళ్ళ మధ్యన ఏలుబడి చేయించిన క్రమంలో ఈ జారత్వం అనేది ఇంత తీవ్ర స్థాయిలో జారత్వం అనేది చోటు చేసుకోవడం జరిగింది. దానిని గురించి ప్రస్తావిస్తూ ఆ వ్యక్తిని వీళ్ళు కనికరించారని, చూసి చూడకుండా ఊరుకున్నారని, అది తప్పుగా అంటే ఘోరమైన పాపముగా ఉన్నప్పటికీ కూడా దాని విషయంలో పట్టించుకోకుండా వీళ్ళు అతిశయపడినట్లుగా పౌలు చెప్పడం జరుగుతుంది. అందుకు అటువంటి వ్యక్తిని అసలు ముందే మీరు వెలివేసి ఉండాలి అనే ఆలోచనతో చెప్తూ ఆ వ్యక్తిని అతను సాతానికి అప్పగించినట్లుగా చెప్పేస్తున్నాడు. ఎందుకు అతన్ని సాతానికి అప్పగించాడు అంటే అతను ఆత్మ రక్షింపబడాలన్న ఉద్దేశంతో అతడి శరీరాన్ని సాతానికి అప్పగించేశాడు. దీంతో సాతాను అతని మీద పూర్తి అధికారాన్ని సంపాదించినప్పటికీ, అంటే శరీరం మీద సంపాదిస్తాడు, ఆత్మ దేవుని వద్దకు చేరేటట్లుగా అతడు చివరకు అతని పాపము నుండి విడిపింపబడే అవకాశం కలుగుతూ ఉంటుంది. సో ఆ క్రమంలో ఆ వ్యక్తి సాతానికి అప్పగింపబడిన తర్వాత సంఘము నుండి దూరంగా ఉంటాడు, అలాగే దేవుని కార్యముల నుండి దూరంగా ఉంటాడు. ఆత్మ రక్షింపబడేటట్లుగా మాత్రమే దేవుడు అతన్ని పరిగణిస్తాడు తప్ప శరీరంలో భూమి మీద జీవిస్తున్నప్పుడు దేవుని వల్ల మేలు పొందేవాడుగా, లాభం పొందేవాడుగా, కనికరాన్ని పొందేవాడుగా, ఆశీర్వాదాలు పొందేవాడిగా మాత్రం ఉండడు. ఈ సంగతిని తను ప్రస్తావిస్తూ మనము ఎటువంటి జీవితాన్ని క్రీస్తులో కొనసాగించాలో క్రమంలో 6వ వచనం అంటాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచ్చేను అనే సంగతిని ప్రస్తావిస్తున్నాడు. అంటే చిన్న దోషం ఉన్నా కూడా అది వెంటనే తీసివేయబడకపోతే అనేక దోషాలకు కారణమవుతాయి. ఇందుకు ప్రధానమైన ఉదాహరణ ఎవరంటే కొరింథీ సంఘమే. వాళ్ళలో విభజనకు కారణమయ్యే అపరాధము చేరినప్పుడు దానిని వెంటనే వాళ్ళు తీసివేయకుండా విభజన జరిగేంత వరకు కూడా దాన్ని తీసుకురావడం వల్ల ఇప్పుడు సంఘమంతా కూడా చెడు ఉద్దేశాలతో, చెడు అభిప్రాయాలతో, లేదంటే ఎవరికి నచ్చిన అభిప్రాయాలతో వారు నడుచుకోవడం జరగడంతో పాపము అనేక రకములుగా సంఘములో కనబడడం జరిగింది. ఆ విధానాలలో ఒకటి ఇప్పుడు 5వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. అయితే దీని గురించి చెప్తూ అంటున్నాడు, పాత పులిపిండిని తీసి పారవేయమంటున్నాడు. అంటే ఏదైతే దోషం ఉందో ఆ దోషాన్ని తీసి పారవేయమంటున్నాడు. ఒకవేళ వ్యక్తిలోనే ఆ దోషం ఉండి ఆ వ్యక్తినే బయటికి పంపేయాల్సిన పరిస్థితి అయితే పంపేయమంటున్నాడు. ఇప్పుడు ఇంకా అంటున్నాడు, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడి గనక. సో పస్కా పండుగ ఇశ్రాయేలీయులు జరుపుకున్నప్పుడు ఇప్పుడు మోషే కాలంలో దాన్ని ఇక్కడ ఉదాహరించుకుంటూ క్రీస్తునే పస్కా పశువుగా సూచిస్తున్నాడు. ఈ ఎందుకు అంటే అక్కడ గొర్రెపిల్ల ఏ రీతిగా అయితే బలి ఇవ్వబడి ఆ రక్తాన్ని ప్రతి ఇంటి గుమ్మం మీద రాయటం జరిగిందో, అలాగే క్రైస్తవులకు కూడా క్రీస్తు రక్తం ఆపాదింపబడింది. క్రీస్తు రక్తం చేత ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధపరచబడ్డాడు అనే సంగతిని ఇక్కడ తెలియజేయడానికంటూ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ పాత పులిపిండి వాటిని విడిచిపెట్టమంటే దుర్మార్గము, దుష్టత్వము అనే పులిపిండితో కాకుండా నిష్కాపట్యమును, సత్యమును అను పులియని రొట్టెతో పండుగను ఆచరించము. అంటే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు వధింపబడడం అనేది, ఆ వధింపబడిన తర్వాత ఆ రక్తముతో మనం పొందిన విడుదల అనేది ఒక పండుగగా చేసుకోబట్టాడు. ఆ పండుగను అంటే రక్షణను ఆనందించబట్టినాడు, పండుగగా చేసుకోమంటున్నాడు. దాన్ని ఎలా చేసుకోవాలి అంటే సత్యంతోనూ నిష్కాపట్యం, ఎటువంటి కల్మషము లేని జీవితంతో క్రీస్తు పరిశుద్ధపరిచాడు కాబట్టి రెండు సత్యముతో అంటే దేవుడు కోరిన రీతిలో, దేవుడు ఇష్టపడుచున్న విధానాల్లో జరిగించమని ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ వరకు కూడా మనం ఇదివరకు చూసుకున్నాం. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు కిందకి వెళ్లే కొద్దీ కూడా ఈ అధ్యాయంలో. ఎందుకంటే ఈ జారత్వం అనే పాపము ఒక్కటితోనే ఈ సంఘము సరిపెట్టుకోలేదు. వీళ్ళు తర్వాత ఇంకా విచిత్రమైన సంగతులు కూడా చేయడం జరిగింది. అయితే ఒక్కొక్క పాపాన్ని కూడా డీల్ చేసుకుంటూ వస్తూ, అక్కడ ఉన్న సంగతులను డీల్ చేసుకుంటూ వస్తూ ఇప్పుడు పౌలు వివరణ ఇచ్చుకుంటున్నాడు. అంటే
క్రైస్తవుడు భూమి మీద జీవించవలసిన వాడు కాబట్టి వాడు ఏ రీతిగా జీవించాలి, ఎవరితో ఎలా జీవించాలి, తన భక్తి కొనసాగాలన్నా, విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నా ఎలా జీవించాలి. క్రైస్తవుని విశ్వాసము, సంఘము బయట ఉన్న వారి వల్ల పాడవదు. సంఘములో ఎవరైతే ఉండి పాపము చేస్తున్నారో, లేకపోతే సంఘంలో ఒక చొరబడి వచ్చి పాపం చేస్తూ ఇతరులని అలా నడిపించే ప్రయత్నం చేస్తారు, వారి వల్లే విశ్వాసము చెడిపోతుంటుంది. ఎందుకంటే సంఘం వెలుపులో ఉన్నవారు ప్రభువుని ఎరుగని వారని మనకు తెలిసి వాళ్ళ విధానాల్లోకి మనం వెళ్ళని అవసరం లేదన్నది ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది. కానీ కపటంగా క్రైస్తవుల మధ్యన జీవిస్తూ వేషధారంతో జీవిస్తున్న వాళ్ళ వల్లే ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు జీవిస్తున్న జీవిత విధానము క్రీస్తుని ఎరిగి ఉన్న వారమని చెప్తూ జీవిస్తూ ఉంటారు. కాబట్టి అలా జీవిస్తూ ఉన్న క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే పర్వాలేదు అనే ఒక ఆలోచన తీసుకొస్తారు. అంటే ఇలా చేసినా పర్వాలేదు, ఇది కూడా పర్వాలేదు, మరి ఇది తప్పదు, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, మనుషుల మధ్యలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం కాబట్టి, లేకపోతే ఇది మన కులానికి చెందింది కాబట్టి, మన తెగకి చెందింది కాబట్టి, ఇలాగూ వాళ్ళు ఏం చేస్తుంటారంటే అపవిత్రమైన వాటిని తీసుకొని రాగలుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు పవిత్రపరచబడిన వారు కాదు. వీళ్ళు సంఘంలోకి మోసముతో వచ్చిన వాళ్ళు, దురుద్దేశంతో వచ్చిన వాళ్ళు, బయటికి మటుకు క్రీస్తుని ధరించిన వారిగా కనబడుతుంటారు. కాబట్టి అసలు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళ విషయంలో? పాపమును మనం ఎంతవరకు సహించుకోవాలి, ఎటువంటి పాపాలను మనం సహించకూడదు. ఇది అంటే సంఘానికి సంబంధించింది, ఇది లోకానికి సంబంధించి. లోకంలో రకరకాల పాపాలు జరుగుతుంటాయి, వాటి విషయంలో మనకు బాధ్యత లేదు, వాటికి దూరంగా ఉండడం వరకే మన పని. కానీ సంఘంలో ఉంటున్నప్పుడు పాపాల విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. ఆ రోజుల్లో కొరింథీ సంఘము ఈ బాధ్యతను జరిగించలేదంటే ఈ రోజుల్లో సంఘాలు ఏ స్థాయిలో ఉండుంటే ఆలోచన చేయొచ్చు. అంటే ఆ రోజుల్లో అపోస్తులు ఉన్న సమయంలో ప్రభువు ఆరోహణయ్యి బహు కొద్ది సంవత్సరాలు తర్వాత ఏర్పడిన ఈ సంఘాలు నిత్యము అపోస్తుల యొక్క బోధలో ఉంటున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ యొక్క అనుచరుల యొక్క నడిపింపులో ఉంటున్న వాళ్ళు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కలిగి బలముగా రుజువుల చేత క్రీస్తు వారి మధ్య నిరూపింపబడుతున్న దినముల్లో సంఘము ఇటువంటి స్థాయికి దిగిపోయింది. అంటే ఈ రోజుల్లో సంఘము ఏ స్థాయికి దిగిపోవచ్చో ఆలోచించే. అంటే వాక్యము మనలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు రాకూడదు, కానీ వాక్యం వాళ్ళ మధ్యలోనే ఉంది. ఇప్పుడు వాక్యం మనకే ఉంది, కానీ వాక్యమును ఆచరించేవారు ఎంతమంది, వాక్యానుసారంగా బోధించేవారు ఎంతమంది, వాక్యానుసారంగా జీవించేవారు ఎంతమంది? ఇవన్నీ ఆలోచన చేస్తే వాక్యం మన మధ్యన ఉన్నప్పటికీ కూడా దాని శక్తిని మన యందు లేదా మన పట్ల పరిపూర్ణంగా పనిచేయకున్నట్లు మనము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈరోజు సంఘాల్లో ఎటువంటి పాపాలు జరుగుతున్నాయో వాటిని చూచి చూడకుండా ఉండటము, దీనివల్ల క్రైస్తవ్యము నిజమైన సాక్ష్యాన్ని కోల్పోయి ఇది ఒక సాధారణమైన మతముగాను లేకపోతే ఒక విధానంగాను పరిగణింపబడడానికి కారణాలు ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకు చెప్తాడు. క్రైస్తవులు దేని నుంచి విడిపింపబడ్డారు, వాళ్ళు దేంట్లోకి తిరిగి వెళ్ళకూడదు, దేన్ని ఇది వరకు వాళ్ళ జీవితంలో భాగంగా చేసుకున్నారు, ఇప్పుడు వేటిని వాళ్ళు సహింపకూడదు. క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి క్రీస్తు శరీరంలో మనం భాగస్థులుగా ఉన్నప్పుడు ఆ శరీరం యొక్క పవిత్రతను మనం ఎలా కాపాడాలి, వీటన్నిటిని ఆలోచన చేసినప్పుడు కొరింథీయులు ఫెయిల్ అయ్యారు. కొరింథీ సంఘం ఫెయిల్ అవడంతో పౌలు రాసుకొస్తున్నాడు. 9వ వచనంలో అంటున్నాడు, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. ఇప్పుడు అదే అధ్యాయంలో 1వ వచనంలో జారత్వం చేశాడు వ్యక్తి. ఇప్పుడు అంటున్నాడు జారులతో సాంగత్యము చేయదు, అంటే అసోసియేషన్ అంటాం. సాంగత్యం అంటే వాళ్ళతో కొంచెం కలిసిమెలిసి ఉన్నట్టుగా, వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటున్నట్లుగా. సాంగత్యము చేయవద్దని చెప్తున్నప్పుడు నిజంగా జారులతో సాంగత్యం చేయకూడదు. వాళ్ళు ఎవరై ఉంటారో దీనికి కూడా వివరణిస్తున్నాడు. ఇదే జారత్వం అనేది మనం ముందే చూసుకున్నాం. ఇదేంటంటే వివాహముతో సంబంధము లేని శరీరేచ్ఛలతో కూడిన విధానం ఇది. సో శరీరమందు కామాభిలాష కలిగి వివాహముతో నిమిత్తం లేకుండా వివాహము లేని వారు, కలిగి ఉండని వారు, ఆ బంధంలో లేని వారు చేసే కార్యక్రమం ఇది. మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్యంలో చాలా విపరీతంగా ఉండేది. అంటే అన్ని కోణాల్లో అన్ని స్థాయిల్లో కూడా ఈ పాపము చాలా విపరీతంగా ఉండేది. దాంట్లో నుండి ఈ కొరింథీ పట్టణస్థులను సువార్త ద్వారా బయటికి తీసుకొచ్చి వాళ్ళ పరిశుద్ధులుగా చేయటం అనేది చిన్న విషయం కాదు. ఆ అలవాటు నుంచి తప్పించడం చాలా కష్టం. ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము తప్ప, ఆయన యొక్క కనికరము తప్ప, ఆయన శక్తి సామర్థ్యాలు తప్ప ఏ వ్యక్తిని కూడా అందులో బయటికి తీసుకురాలేదు. అలాంటి పరిస్థితుల్లోంచి వీళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు, బయటికి తీసుకొచ్చాడు కాబట్టి ఏమనంటే జారులతో సాంగత్యం చేస్తాడు. ఎందుకు మళ్ళీ ఏదంటే అందులోకి వెళ్ళిపోతారు. సో దీనివల్ల పరిణామాలు, ప్రభావాలు చాలా విపరీతంగా ఉంటాయి. అందుకు అలా అంటూ ఏమంటాడంటే, అయితే
ఇక్కడ ఒక ఆలోచన కండిషన్ చెప్తున్నాడు, నేను ఎందుకు అన్నానో చెప్తున్నాడు. అయితే ఈ లోకపు జారులతో అయినను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చిన కదా. ఇది ఇంతకు మించిన క్లారిటీ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, లోకం నుంచి మనం ప్రత్యేకింపబడిన తర్వాత మళ్ళీ ఇదే లోకంలో మనం జీవించవలసి వస్తున్నప్పుడు మనకంటూ దేవుని నియమమును బట్టి కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్లో మనం జీవిస్తూ లోకంలో ఉన్న ఇటువంటి వారితో ఒకవేళ మనం సాంగత్యము చేయవలసిన పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళ యొక్క శరీర తత్వము, శరీర స్వభావము, పాప సంబంధమైన విధానాలు మన మీద ప్రభావం చూపవు కాబట్టి మనము సాంగత్యము చేసినా పర్వాలేదు. ఇది జాగ్రత్తగా ఆలోచన చేయాలి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఒకటి, లోకం నుంచి వేరు చేయబడ్డాం. ఫస్ట్ వేరు చేయబడిన తర్వాత క్రీస్తు యొక్క పరిధిలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. అంటే క్రీస్తు నియమములతో మనం జీవిస్తున్నాం. ఈ క్రీస్తు నియమములతో మనం జీవిస్తున్నంత కాలము ఈ నియమముల వెలుపల ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్రీస్తు నియమము లేనివారు కాబట్టి శరీర నియమము, పాప నియమము అనే వాటితో వాళ్ళు జీవిస్తుంటారు. వాళ్ళ విషయంలో మన పరిమితి ఎంత అన్నది క్రీస్తు నియమము నిర్ణయిస్తుంది కాబట్టి ఒకవేళ వాళ్ళతో సాంగత్యము చేయవలసిన పరిస్థితి వచ్చినా కూడా క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును బట్టి వాళ్ళతో ఎంతవరకు మనం ప్రయాణం చేయాలి, ఎంతవరకు మనం వాళ్ళతో ముందుకు వెళ్ళాలి అనే దానికి మనము హద్దులు ఏర్పాటు చేసుకోగలుగుతాం. కాబట్టి అటువంటి వాళ్ళతో సాంగత్యము చేసినప్పుడు పాపము చేయకుండా సాంగత్యం చేయగలుగుతాం. పౌలు యొక్క ఉద్దేశం అది. సో ఇప్పుడు అలా సాంగత్యం చెయ్యకపోతే ఏమంటాడంటే ఈ లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా అంటాడు. అప్పుడు ఎక్కడ బ్రతుకుతాం? వేరే లోకంలో ఎక్కడ బ్రతకాలి? ఇంకో లోకం అంటూ లేదు. ఇప్పుడు మనము క్రీస్తు వెలుగును కలిగి ఉంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు కదా, ఆ వెలుగును మనం కలిగి ఉంటే ఆ వెలుగు ఎప్పుడూ కూడా చీకటి మన యొక్క పరిధిలోకి రాకుండా అది కాపాడుతుంటుంది. ఒకవేళ లోక సంబంధులు వాళ్ళు చీకటిలో ఉన్నప్పటికీ కూడా ఆ చీకటిని జయించిన వారంగా ఆ చీకటి మనల్ని ఏమి చేయలేదు. ఎందుకు? క్రీస్తునందు ఉన్నాం, క్రీస్తు వెలుగు మనలో ఉంది, క్రీస్తు నియమం అంతా ఉంది కాబట్టి. సో ఇప్పుడు మన సాంగత్యాన్ని కొనసాగించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళతో మనకు లిమిట్ ఎంతో మనకు తెలిసిపోద్ది. ఆ లిమిట్కే మనం ఉంటాం. ఇప్పుడు లోకంలో ఉన్నవారు ఎవరు, ఎటువంటి వారు అంటే జారులతోనేను, అంటే జారులు ఉన్నారు లోకంలో. తర్వాత లోబులు ఉన్నారు, అంటే లోభత్వం అనేది ధనానికి, ధనాపేక్షకి, లేకపోతే పిసినారితనానికి, దీనికి సంబంధించిన పరిస్థితి అని. దోచుకునేవారు ఉన్నారు లోకంలో, ఉన్నారు దోచుకునేవారు, దొంగలు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు. ఇటువంటి వారు అందరితో ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదండి. సో వాళ్ళందరూ ఉన్నారని తెలిసి మనము వాళ్ళతో సాంగత్యము చేయవచ్చు అంటే మన పరిశుద్ధత వాళ్ళ స్థితి కన్నా గొప్పది. మన పరిశుద్ధ ప్రభు వల్ల మనకు కలిగిన పరిశుద్ధత వాళ్ళ స్థితి కన్నా కూడా మన శక్తివంతులుగా ఉంచింది. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలం, ఏమి అంటించుకోకుండా తిరిగి రాగలం. అటువంటి స్థితిని క్రీస్తు మనకు కలుగు చేశాడు. సో ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు, ఎటువంటి వారితో సాంగత్యం చేయొద్దన్నాను అనే దాని విషయం. సో ఇప్పుడు అంటున్నాడు, ఎప్పుడైతే 11వ వచనంలో సహోదరులు అనబడిన వాడు ఎవడైనాను, ఇప్పుడు ఇక్కడ క్లాస్ పెట్టాడు, ఎవరితో దూరంగా ఉండాలి, ఎవరితో సాంగత్యం చేయకూడదు అంటే, ఒకడు నేను సహోదరుని క్రీస్తునందు ఉన్నవాడు అని చెప్పుకుంటున్నాడు అనుకోండి, వాడు అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. ఒకవేళ వాడు ఈ జాగ్రత్తం చేసిన వాడు ఇది వరకు క్రీస్తునందు ఉన్నవాడే, ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవాడే, కానీ పాపం కూడా చేస్తున్నాడు. నేను క్రైస్తవుని అంటున్నాడు, కానీ ఘోరమైన పాపం చేస్తున్నాడు. ఇంకొకరు ఉంటాడు, నిజంగా అసలు వాడికి ఏం మారు మనసు రక్షణ లేదు, కానీ చొరబడి వచ్చిన వాడే ఉంటాడు, వాడు కూడా నేను క్రైస్తవుని అంటాడు. కానీ వాడు జరత్వము కలిగిన వాడైతే, లోభత్వం కలిగిన వాడైతే, మనకి తెలియకుండానో లేకపోతే రహస్యంగానో విగ్రహారాధన చేయవాడిగా ఉండి అది మనకి తర్వాత వాడు దొరికిపోతే, అటువంటి వాడు తర్వాత తిరుగుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకుని వాడు కానీ అయ్యున్న ఎడల, సో వీడు క్రైస్తవుడు అంటున్నాడు కానీ త్రాగుతున్నాడు, అయితే క్రైస్తవుడు అంటున్నాడు కానీ వాడి నోటికి కళ్యం లేదు, క్రైస్తవుడు అంటున్నాడు కానీ దోచేసుకుంటున్నారు. ఈ దోచేసుకునే వాళ్ళు పాస్టర్లు ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు, రకరకాల పాస్టర్లు, ఆ పై స్థాయి వాళ్ళు, వాళ్ళకి పైగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చేస్తారు. ఈ దోచుకునే వారు కానీ వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే అట్టి వానితో సాంగత్యము చేయకూడదని, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. ఇది ప్రస్తుత సంఘాల్లో 199 మంది చేయరు. సేమ్ కొరింథీ సంఘం ఎలాగైతే జారత్వము చేసిన వ్యక్తిని వాళ్ళు చూసి చూడకుండా విడిచిపెట్టారో, అది పాపం అని తెలిసినా, అతను పాపంలో ఉన్నాడని తెలిసినా దాని విషయంలో ఎటువంటి బాధ కానీ చింత కానీ చూపించకుండా ఎవరి జీవితాలు వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోతూ అలా కొనసాగించేసుకున్నారు. ఈ రోజు కూడా
అదే పరిస్థితి ఉంది. ఇది చాలా మంది చేయలేరు. 99% మంది చేయలేరు. ఎందుకు చేయలేరంటే కారణము ప్రకటింపబడుచున్న సువార్త. ఎటువంటి సువార్తను ప్రకటిస్తున్నారు? ఇప్పుడు క్రీస్తుయందు భయభక్తులు కలిగించని సువార్తను నీతిని అనీతిగాను, మంచిని చెడుగాను చూపించే సువార్తను ప్రకటిస్తున్నారేమో. పాపం విషయంలో వాళ్ళకి ఎటువంటి భారము లేనటువంటి సువార్తను ప్రకటిస్తున్నారేమో. దేవుడు ఆజ్ఞలు అంటే యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞలు అన్నీ కూడా వాళ్ళు బోధించట్లేదేమో. యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం భూమి మీద ఆయన ఆ 3.5 సంవత్సరాలు ఏ రీతిగా అయితే సువార్త కాలంలో జీవించాడో ఆ జీవించిన కాలాన్ని మాదిరిగా వాళ్ళు తీసుకోవట్లేదేమో. శ్రమ పడవలసినప్పుడు శ్రమ పడకుండా తప్పించుకుంటున్నారేమో. ఆ తప్పించుకునే సువార్తను ప్రకటిస్తున్నారేమో. నానా విధములైన అపేక్షలు కలిగి అపేక్షలు నెరవేర్చుకునే ఉద్దేశంతో సువార్తను ప్రకటిస్తున్నారేమో. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి పాపాలు సంఘాల్లో ఏర్పడతాయి. అసలు ఈ పాపాలు వాళ్ళ నుంచి మొదటి నుండి కూడా తీసివేయబడి ఉండవు. కేవలం బాప్తిస్మం ద్వారా సంఘాల్లోకి వచ్చేసిన వాళ్ళు తప్ప హృదయ శుద్ధితో సంఘాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. చాలా మంది ఈ పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళు బాప్తిజం పొందక ముందు ఏ జీవితం ఉందో పొందిన తర్వాత కూడా అదే జీవితం ఉంటుంది. వాళ్ళు ఎందుకు మార్పు రాలేదంటే హృదయంలో మార్పు రాలేదు, మనసు మారలేదు. మారు మనసు వస్తే హృదయ శుద్ధి జరుగుతుంది. మారు మనసు రానంత వరకు హృదయ శుద్ధి జరగదు. మారు మనసు రావాలంటే క్రీస్తు ఏ రీతిగా అయితే ప్రకటింపబడాలో ఆ రీతిగా ప్రకటింపబడాలి. పాపము ఏ రీతిగా ఖండింపబడాలో ఆ రీతిగా ఖండింపబడాలి. అప్పుడే హృదయ శుద్ధికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? నీ పరిశుద్ధాత్ముడి చేత రాస్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు, ఎవరితో సంఘం వెలుపల ఉన్న వాళ్ళతో సాంగత్యము చేయొద్దని నేను అంటలేదని దేవుడే చెప్తున్నాడు. ఎవరితో సాంగత్యము చేయొద్దంటే వేషధారితో, మోసగాడితో. నేను మీ వాడినే, మీ స్నేహితుడినే అన్నవాడు మనల్ని ఒకవేళ వాడు మోసం చేశాడు అనుకోండి, అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? అదే మనకి పూర్తిగా తెలియని వాడు మనల్ని మోసం చేస్తాడు అనే ఉద్దేశం అక్కడ ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడతాం. అదే తెలిసిన వాడు వీడు మోసం చేయడనుకుంటాం కాబట్టి వాడితో మనం అత్యంత సన్నిహితంగా ఉంటాం. మోసం చేస్తాడు, అప్పుడు ఏం చేస్తాం? వాడిని అటువంటి వాడిని వెంటనే దూరం పెడతాం. అదే లోకంలో ఉన్నవాడైతే ముందు నుంచే జాగ్రత్త పడతాం. వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా. సో అదే సిచ్యువేషన్ చెప్తున్నాడు. లోకంలో ఇటువంటి వారు ఉన్నప్పుడు వాళ్ళ గురించి ముందే తెలుసు కాబట్టి మనం జాగ్రత్త పడతాం. కానీ సంఘంలో మన మధ్యలోనే మనతో పాటు ఉంటూ క్రైస్తవులమే, క్రీస్తుకు చెందిన వారిని, ప్రభు సంఘానికి చెందిన వారు అని చెప్పుకుంటూ వాళ్ళు ఇటువంటి పాపాల్లో నిమగ్నం అయిపోయి ఉంటే మరి వాళ్ళ విషయంలో ఏం చేయాలి? సో ఇప్పుడు జాగ్రత్తం అంటే చూసుకున్నాం, లోభత్వం అంటే చూసుకున్నాం. అంటే కేవలం ధనానికి మాత్రం బ్రతుకుతాడు వాడు. ఇప్పుడు విగ్రహారాధికులు సంఘంలో ఎలా ఉంటారు? వీళ్ళు అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళు కదా. కొరింథీయులు అందరూ కూడా వాళ్ళే అందులోంచి బయటకు వచ్చి ప్రభువులోకి వచ్చిన వాళ్ళు. కానీ ఈ విగ్రహారాధన ఎలా చేస్తారు? వీళ్ళు సంఘంగా కూడుకున్నప్పుడు అక్కడ చేయరు కదా, అక్కడ తీసుకొచ్చి వాళ్ళు చేయరు కదా. మరి ఎలా చేస్తారంటే హృదయంలో ఆచారాలు విడిచిపెట్టలేదు, హృదయంలో విధానాలను విడిచిపెట్టలేదు, హృదయంలో దానికి సంబంధించిన సూచనలను వాళ్ళు తీసివేయలేదు. అది కొన్నిసార్లు వాళ్ళ బాహాటంగా కూడా చూపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు పూర్తిగా వాటిని విడిచిపెట్టలేదు కాబట్టి వాటిని జరిగించాల్సిన పరిస్థితి ఉంది అనే ఒత్తిడికి వాళ్ళు లోనవుతారు. పూర్తిగా విడిచిపెట్టేసాం అనుకోండి, దాని పట్ల మనకి ఏ బాధ్యత ఉండదు. కానీ పూర్తిగా మారు మనసు పొందకపోతే లేదా పూర్తిగా వాటిని విడిచిపెట్టకపోతే వాటి పట్ల మనకి బాధ్యత ఉంది అనే భావన కలిగి ఒత్తిడి ఫీల్ అవుతాం. ఇప్పుడు వాటిని చెయ్యకపోతే చేయనందుకు వచ్చే పరిణామాలను మనుషుల్లోంచి మనం ఆలోచన చేయడం మొదలు పెడతాం. అంటే ఒకవేళ ఈ ఆచారాన్ని మనం చేయకపోతే, ఈ విధానాన్ని మనం చేయకపోతే, ఈ రీతిగా మనం కనబడకపోతే ప్రజలకి, అప్పుడు ఒకవేళ మనం వాళ్ళ వల్ల నష్టపోతామో, వాళ్ళ వల్ల మనము హేళన చేయబడతామో, దూరం చేయబడతామో, మనము పూర్తిగా వేరుగా బ్రతకాల్సి వస్తేమో. ఇదంతా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేని పరిస్థితి. అన్నిటికీ ఆధారం ప్రభువే. అసలు నీ పాపాలే తీసేసి నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నప్పుడు ఇంతకన్నా ఎవడెవడగలరు? అలా ఇచ్చేవాడు ఎంతమంది కన్నా గొప్పవాడు. మనం ఎవరెవరి విషయంలో అయితే భయపడుతున్నాం వాళ్ళందరికంటే గొప్పవాడు. ఏ ఆచారాలు అయితే, ఏ విధానాలు అయితే మనం కొనసాగించకపోతే బాగోదు అని అనుకుంటున్నాం, వాటన్నిటికన్నా, వాటి వెనకాల ఉన్న మనుషుల కన్నా, అక్కడ వాళ్ళకున్న పరపతి కన్నా అన్నిటికన్నా గొప్పవాడు. సో మనం క్రీస్తులోకి వచ్చామంటే ఈ లోక సంబంధమైన విధానాలన్నీ కూడా విడిచిపెట్టాలి. అది అహంకారంతోనో ద్వేషంతోనే కాదు. అహంకారంతో ద్వేషంతో అయితే మనం లోకంలో ఉన్న వారితో సాంగత్యం చేయలేము. లోకంలో ఉన్న వారిని ప్రేమిస్తూనే మనం వాళ్ళతో చేసే సాంగత్యానికి క్రీస్తు నియమమును బట్టి పరిధులు పెట్టుకుంటాం. అప్పుడు మనకు నిజంగా సమస్య కూడా రాదు వాళ్ళ వల్ల. కానీ ఎప్పుడైతే 2 పడవల్లో అడగేసినట్టు నడుస్తుంటారో క్రైస్తవులు, ఇది చేస్తూ ఉంటారు అంటే క్రీస్తు సంఘంలో ఉన్నట్లుగాను ప్రవర్తిస్తుంటారు, అలాగూ లోకంలోనూ ఉన్నట్టుగాను ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల లోకంలో నుండి వాళ్ళకి సమస్యలు వస్తాయి. ఎందుకంటే విమర్శ అనేది వస్తుంది. అలా ఉంటూ వీళ్ళు ఇది చేస్తున్నారు, లేదా ఇలా ఉంటూ వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు 2 చేస్తున్నారు. దేనికో ఒకదానికి కట్టుబడి ఉండాలి.
ఉంటే బయట ఉండండి. అప్పుడు వాళ్ళతో సహవాసంలో ధైర్యంగా ఉండొచ్చు. వాళ్ళకి ఏ ధైర్యం ఉంటేది. కానీ ప్రభువులో ఉంటూ, సంఘంలో ఉంటూ, ప్రభు నియమాల యొక్క పరిధిలో జీవించడం అనేది ఏది ఉన్నప్పుడు దాంట్లోనే జీవించండి. అప్పుడు ఏంటంటే దేవుడే మనకు స్వేచ్ఛను ఏర్పాటు చేస్తాడు. ఎటువంటి స్వేచ్ఛ అంటే లోకంలో జీవిస్తూ, లోకంలో ఉన్న వారితో మనం సాంగత్యం చేస్తూ, పాపము చేయకుండా, లోకం వల్ల మనము విమర్శింపబడకుండా ఉండేటట్లుగా దేవుడు స్వేచ్ఛను ఏర్పాటు చేస్తాడు. ఆ స్వేచ్ఛను పొందడానికి చాలా మందికి భయం. ఎందుకంటే ఆ స్వేచ్ఛ యొద్దకు నడిపించే సేవకుడు కానీ, బోధకుడు కానీ వాళ్ళు నడిపించట్లేదు. వీడు ఎందుకు నడిపించరు అంటే వీడి స్వార్థం వీడిది. క్రీస్తు కొరకు పని చేయాలి కానీ వాడి కొరకు వాడు పని చేయకూడదు. వాడు పొట్ట నిండుద్దా, వాడికి ఆస్తులు సమకూరుతాయా, వాడి జీవితం బాగుంటుందని బాగుండొచ్చు. కానీ అసలు ఆ బోధకుడు రక్షింపబడి ఉండకపోతే, ఆ బోధకుడిని దేవుడు ఎంచుకుని ఉండకపోతే, కేవలం విగ్రహారాధన చేసేవాడే కాదు, లోబి కూడా అంతే, జారత్వం చేసేవాడు అంతే. జారత్వంలో కొనసాగుతున్నాడు అనుకో. వివాహము లేకుండా స్త్రీ సాంగత్యంలో ఉంటూ సేవకులుగా కొనసాగిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్తాడు చూడండి, తిట్టిపోతున్నాడు, త్రాగుపోతున్నాడు, దోచుకొని వాడు అన్నాడు. ఇవి ఏవైనా సరే, ఏ ఒక్కటైనా సరే, అన్ని లేకపోయినా ఒకటున్నా చాలు. ఇప్పుడు ఏమన్నాడు ఇందాక, పులిపిండి లేని వారిగా ఉండమన్నాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతి పులిచేయను అన్నాడు. ఇప్పుడు ఇలాంటి వాడు ఒకరున్నాడు అనుకోండి సంఘంలో. ఇప్పుడు వాడు ఉన్నంత కాలం మిగిలిన వాళ్ళందరికీ వాడి యొక్క వాసన తగులుతూనే ఉంటుంది. వాడు నిస్సిగ్గుగా వచ్చి వాడి పని వాడు చేసి కూర్చుంటాడు, అందరితో పాటు వెళ్ళిపోతుంటాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వాడిని అంగీకరించడం మొదలు పెట్టుంటారు. ఎప్పుడైతే వాని పాపాన్ని అంగీకరిస్తున్నామో, పాపానికి మనం అంగీకారం తెలుపుతున్నాం. మా మధ్యకు వచ్చి పాపము నివసించి వెళ్ళొచ్చు అనే అంగీకారాన్ని మనం తెలుపుతున్నాం. సో వాడు ప్రతిసారి మనలో ఆ పాపాన్ని తెచ్చుకుంటూ మనలో ఉంటాడు. త్రాగుబోతే సేవకులు లేరు ఈ రోజుల్లో. వాళ్ళు వీళ్ళ మధ్యకు వస్తారు, వాక్యం చెప్తారు, లేదంటే మధ్యకు వస్తారు, విశ్వాసులుగా వస్తారు, కూర్చుంటారు. అందరికీ తెలుసు. కానీ ఏం చెప్తున్నారు అంటే, ఈ కొంతసేపు ఈ పాపము మాతో ఉండడానికి మాకు అంగీకారం. ఎందుకు ఎవడు మాట్లాడట్లేదు, ఎవడు ఖండించట్లేదు. ఇప్పుడు ఈ అంగీకారం ఏమవుతుంది తెలుసా, మన మనసుల్లో ప్రభావం చూపించడం మొదలుపెట్టాలి. వాడిని అంగీకరిస్తున్నప్పుడు నా కొడుకునో నా కూతురునో ఎందుకు నేను అంగీకరించకూడదు? ఇలాంటి పనులు చేసినప్పుడు నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈ పనులు చేస్తే నేను ఎందుకు అంగీకరించకూడదు? రేపు పొద్దుట వాడే చేసాడు అనుకోండి, పలానా వాడిని మనం చర్చికి రాణిస్తున్నాం, సహవాసం చేస్తున్నాం, ఇప్పుడు మనం చేస్తే తప్పే ఉంది. ఇలా ఎక్కడికి వెళ్ళి మితి మీరిపోయినప్పుడు అయితే మనుషుల అభిప్రాయాలు, ఆలోచన విధానాలు మారిపోతాయి. ఇప్పుడు ఇది పర్వాలేదు, అది కూడా పర్వాలేదు, సహించుకోవాలి, ప్రేమించాలి. ఇటువంటి ఆలోచన ధోరణికి, ఇది కృత్రిమమైన ఆలోచన ధోరణి, వాటిలోకి వచ్చేస్తారు మనుషులు. వచ్చేసినప్పుడు ఇక భేదాలు అనేవి పాపమును నీతికి సంబంధించి రావు. వ్యక్తులకున్న స్థితిని బట్టి, వ్యక్తులకున్న మనస్తత్వం బట్టి భేదాలు వస్తాయి. అలాంటి భేదాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సంఘంలో ఇక విచ్ఛిన్నతకు కారణమయ్యే భావాలు ఏర్పడుతుంటాయి. ఈ వేర్పాటుకు సంబంధించిన పరిస్థితులు సంఘంలో ఏర్పడిపోతుంటాయి. సో ఏమంటాడంటే, ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు, ఇటువంటి పాపము లేకుండా జీవిస్తున్న వారు ఎవరున్నారో వాళ్ళు వెంటనే జ్ఞానంగా వాళ్ళు యాక్ట్ చేయాలంటాడు. జ్ఞానంగా వాళ్ళు స్పందించాలి. ఇప్పుడు ఇలా స్పందించకపోతే మన ఇంటి వరకు వచ్చేస్తుంది, మన హృదయాల్లోకి వచ్చేస్తుంది. అసలు ఒకవేళ మన ఇంట్లోకి రాకపోయినా, ఒకవేళ మన ఆలోచన విధానాన్ని మార్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే భవిష్యత్ కాలంలో తరముల మీద విశ్వాసం అనేది ఏర్పడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే విశ్వాసాన్ని నీరుగార్చేశారు, దేవునికి భయపడడం అనే దాన్ని నీరుగార్చేశారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఇటువంటి పాపాలు కలిగి ఉన్న క్రైస్తవులు సంఘాల్లో కొనసాగుతున్న, సేవకులుగా కొనసాగుతున్న, దాని యొక్క ప్రభావము నెగిటివ్ గా అందరి మీద పడుతుంది, ఏదో రీతిగా పడుతుంది. మొట్టమొదటిగా ఆగిపోతే ఏంటంటే దేవుని యొక్క సహాయాలు ఆగిపోతాయి. ఈ సహాయాలు అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు కావచ్చు, దేవుని నడిపింపు కావచ్చు, దేవుని కాపుదలు కావచ్చు, ఇవి ఆగిపోతాయి. జ్ఞానం ఆగిపోతాయి, విశ్వాసం వృద్ధి చెందడం ఆగిపోతాయి, వివేకము అవివేకం అయిపోతాయి. ఎప్పుడైతే ఇవి జరిగినాయో, ఇప్పుడు ప్రతివాని హృదయంలోకి అపవాది వచ్చేస్తాడు. ప్రతివాడు కూడా ఏదో ఒక అపరాధంతో జీవిస్తూ ఉంటాడు. అసలు క్రీస్తు ఎందుకు కొరకు సిలువలో చనిపోయాడు అన్న దానికి అర్థం లేకుండా చేసేస్తాడు. ఈ కొరింథీయులు ఎగ్జాక్ట్గా అదే చేశారు. పరిస్థితుల్లో సంఘాలు ఉన్నప్పుడు జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి పరిస్థితులను మార్చే ప్రయత్నం చేయాలి. వాడి సేవకుడైనా, విశ్వాసి అయినా, వాడి విషయంలో ఏం చేయాలో కూడా పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు అంటున్నాడు. ఈ ప్రేమ విందులు అనేవి ఈ రోజు ఆర్భాటం అయిపోయినాయి ప్రతి చోట. తప్పులేదు, పెట్టుకోవచ్చు ప్రేమ విందు. కానీ వ్యభిచారులు, త్రాగుబోతులు వీళ్ళు కూడా పెడుతున్నారు. సంఘాల్లో ఉన్నవాళ్ళు, క్రీస్తు సంఘాలకు చెందేవని చెప్పుకుంటూ ఈ దోచుకునే వాళ్ళు, అబద్ధికులు, ఇటువంటి వాళ్ళు వీళ్ళు పెడతారు. మరి వాళ్ళు పెడుతున్నప్పుడు ఒకవేళ మనము వెళ్ళి సహవాసం చేస్తే ఎందుకు చెయ్యకూడదు అంటున్నాడంటే, చేస్తే దోషం అవుతుంది కాబట్టి. ఎందుకు దోషం అవుతుందంటే మనం వాడి పాపాన్ని అంగీకరించేస్తున్నాం, పర్వాలేదు అంటున్నాం. అలా ఎందుకన్నావు అంటే అది నీ స్వార్థం, నువ్వు వెళ్ళాలనుకున్నావు కాబట్టి నువ్వు వెళ్ళు.
సో ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఎలాగా అంటే మొదటి నుండి ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఇది సమస్య కాదు. కానీ విచ్చలవిడితనం పెరిగిపోయేదాకా ఉండి ఇప్పుడు దీని విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలంటే ఎవరికి ఉండబుద్ధి కాదు. ఎందుకంటే ఎవరు కూడా బయటపడడానికి ఇష్టపడ్డారు. సో చివరికి ఏమవుతుందంటే దోషానికి దోషం, అపవిత్రతకి అపవిత్రత, అవివేకానికి అవివేకం, అన్యాయానికి అన్యాయం మనం జోడించుకుంటూ పోతుంటాం. సో మనం క్రీస్తు కొరకు జీవిస్తున్నామంటే ఇక్కడ ఏ ప్రత్యేకమైన అపరాధముల గురించి అయితే వర్ణిస్తున్నాడో పౌలు, ఆ అపరాధములతో మనకు సంబంధం లేకుండా మనం జీవించాలి. వెలుపల వాళ్ళతో మనకు సమస్య లేదు, లోకంలో ఉన్న వాళ్ళతో సమస్య లేదు. సమస్య ఎక్కడ వచ్చిందంటే సంఘంలోకి వచ్చి ఈ పాపాలు చేస్తున్నవాడు వాడికి లైసెన్స్ ఉందన్నట్టుగా వాడు ప్రవర్తిస్తాడు. ఆ లైసెన్స్ ఉందన్న సంగతి ఒకవేళ మన మనసులోకి ఎక్కిందనుకోండి, మనం కూడా వాటిలో ఏదో ఒకటి చేయడానికి లైసెన్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఏమైంది మరి? జారత్వం చేసిన వాడిని ఏం చేశాడు పౌలు? ఆత్మీయందు పరిశుద్ధాత్మను బట్టి వాటి శరీరాన్ని సాతానికి అప్పగించేశాడు. ఎంత దుర్బలమైన పరిస్థితి సాతానికి అప్పగించాడు. అసలు ఒక ఖైదీని జైల్లో ఉన్న వార్డెన్కి అప్పగించారనుకోండి, అసలు వాడి పరిస్థితి ఎలా ఉంటది? ఖైదీకి రోజు చిత్రహింసే. అదే ఇలాంటి అపరాధం చేసిన క్రైస్తవుడిని సాతానికి అప్పగిస్తే అసలు వాడి జీవితం ఎంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు సాతానికి అప్పగించడానికి ఎవడున్నాడు? ఆ రోజు అంటే పౌలు అప్పగించాడు. ఈ రోజు ఎవడు అప్పగిస్తాడు? ఈ రోజు ఇటువంటి పాపాలు జరుగుతున్నప్పుడు ఎవడిని అప్పగించట్లేదు. అప్పగించేవాడు లేని పరిస్థితుల్లో ఉంటే, సంఘాల్లో ఇటువంటి పాపాలు ఉంటే అసలు నిజంగా క్రీస్తు సంఘాల, ప్రభు సంఘాలు అవి నిజంగా వాళ్ళు ప్రభు సంఘాలుగా ఏర్పరచబడిన వారా? క్రీస్తు రక్తం వాళ్ళ మీద వాళ్ళకి ఆపాదింపబడిందా? నిజంగా ప్రభు వాడిని పిలుచుకున్నాడా? రక్షించుకున్నాడా? అంటే ఇలా సాతానికి అప్పగించగలిగేవాడు లేకపోవడం కూడా దౌర్భాగ్యమే, దయనీయమైన పరిస్థితి. కొరింథీ సంఘంలో సాతానికి అప్పగించగలిగిన వారు ఉన్నారు. అందుకే అన్నాడు, మీరు అతిశయించారు కానీ మీరు సమయానుసారంగా మీరు ప్రవర్తించలేదన్నాడు, మీరు చూస్తూ ఊరుకున్నారన్నాడు. ఒక నమ్మకమైన విశ్వాసం ఏది చాలు వాడిని అప్పగిస్తే సరిపోద్ది. అపవాది ఎలాగ అప్పగిస్తావు? పరిశుద్ధాత్మ మీద అప్పగించేశాడు. అతడు ప్రార్థనాపూర్వకంగా అప్పగించేశాడు అతను. సో దేవుడు ఇంకా దాన్ని అంగీకరించాడు అలా అప్పగించడానికి. అందుకే నిర్భయంగా అది జరిగినట్లుగా వాస్తవంగా పౌలు వివరించేస్తున్నాడు. సో అప్పగించేవాడు అనేవాడు లేకపోతే సంఘంలో ఇంకా సంఘం అంతా చెడ్డదే, సంఘం అంతా చెడిపోయింది. అసలు సంఘం కాకుండా పోయిండి వచ్చారు. అసలు వాళ్ళ సంఘంగా ఏర్పడడానికి కారణం క్రీస్తు రక్తం అయి ఉండకపోవచ్చు. కేవలం ఒక వేషధారంతో వాళ్ళ శరీర సంబంధమైన ఆలోచనతో వాళ్ళు అనుకున్న విశ్వాస విధానంతో వచ్చేసారంటే. సో ఇటువంటి వాళ్ళు ఉన్నారు అంటే, ఇటువంటి వాళ్ళు కాని వారు అందరూ జాగ్రత్త పడాలి. రకరకాల పాపాలు చేసి పశ్చాత్తాపడకుండా జీవితంలో 2 రకాల జీవితాలు జీవిస్తూ ఈరోజు సువార్త చెప్పడానికి వాళ్ళు గొంతు విప్పి కేకలు వేస్తూ సువార్త చెప్తారు. మనం గట్టిగా అరిసినంత మాత్రాన పాపం పోయి పరిశుద్ధులైపోం. ఆ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఒకవేళ దేవుడు శిక్ష వేస్తే ఆ శిక్షను అనుభవించి దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా చేస్తే అది చెల్లుద్ది దేవునికి, చెల్లదాం. సో ఈ రోజు 2 జీవితాలు కలిగిన వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ రోజుల్లో యోహాను తన పత్రికలో రాసేసాడు 2వ అధ్యాయంలో, క్రీస్తు విరోధులు అనేక మంది ఉన్నారన్నాడు. ఒకళ్ళిద్దరు కాదు, అనేక మంది ఉన్నారన్నాడు ఆ రోజుల్లోనే. ఈ రోజులు పెద్ద ఆశ్చర్యం లేదు. సో ఇటువంటి వాళ్ళు సంఘాల్లో ఉన్నప్పుడు మనకు వాళ్ళు ఎవరో తెలిసినప్పుడు వాళ్ళతో సాంగత్యం చేయకూడదు, వాళ్ళతో మనము భుజింపకూడదు కూడా. సరే మరి కొంచెం జరిగిపోతుంది, అనుకోకుండా జరిగిపోవచ్చు, లేదా తెలిసే జరగచ్చు. ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు 12వ వచనంలో? వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా అంటున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళని తీర్పు తీర్చక్కర్లేదు. అసలు మనకు లోకంలో ఉన్న వాళ్ళ పట్ల బాధ్యత ఏముంది? వాళ్ళు మంచివాళ్ళ చెడ్డోళ్ళ అని చెప్పడానికి. పరిశుద్ధతలో తేబడిన వారి విషయంలో మనం మాట్లాడాలి తప్ప దానికి బయట ఉన్న వారి విషయంలో మనం మంచిగా చెడు ఏం చెప్పక్కర్లేదు. అదే పౌలు కూడా అదే అంటాడు, బయట ఎలా జీవిస్తారో వాళ్ళ గురించి నాకే తెలియదు. ఎందుకంటే అదంతా కూడా రక్షణకు బయట ఉన్న సంగతి. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చు. ఆ దేవుడు చూసుకుంటాడు ఆ సంగతి. మనము లోకంలో ఉన్న వాళ్ళని తీర్పు తీర్చేస్తాం. ఈ రోజు విధానం అలాగ ఉంది. సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గరికి, సువార్థికుల దగ్గరికి, పాస్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మో మనం మాట్లాడితే దేవుడే చూసుకుంటాడు వాళ్ళ సంగతి. పౌలు చెప్తున్న దానికి క్వైట్ రివర్స్ లో ఆలోచన చేస్తుంది ఈరోజు క్రైస్తవ సమాజం. చూడండి ఏమంటాడు? వెలుపులో ఉన్న వారిని దేవుడే తీర్చిచ్చాడు. అంటే లోన ఉన్న వాళ్ళ సంగతి ఎవరు మాట్లాడాలి? మనం వెలుపులో ఉన్న వాడి గురించి వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, మనకు సంబంధం లేని విషయాలు అన్ని. లోన ఉన్న వాడి దగ్గరికి వచ్చాడు, అమ్మో మనం మాట్లాడకూడదు, దేవుడు చూసుకుంటాడు, లేదా మనం తీర్పు తీర్చిన వాళ్ళు అయిపోతుంది, మనం తీర్పు తీర్చకూడదు. ఇది ఒక నాసిరకమైన ఆలోచన, తప్పించుకుని బ్రతికే ఆలోచన. బాధ్యత క్రీస్తు సువార్త పట్ల, క్రీస్తు అనుగ్రహించిన రక్షణ పట్ల బాధ్యత లేని జీవిత విధానం. అంటే వీళ్ళల్లో కూడా ఏదో బలహీనత ఉంది కాబట్టి వాళ్ళు గట్టిగా మాట్లాడారు. ప్రభు కోసం నిలబడే సమయంలో నిలబడరు. ఇక్కడ అక్కడ కాదు, అన్ని చోట్ల అలాగే ఉంది. సో ఏమంటున్నాడు? మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయుడి అంటున్నాడు.
చూడండి ఏమన్నాడు, ఎవరిని తీర్చమన్నాడంటే పాపములో కొనసాగుచున్నవాడిని, నీతిమంతుడిని కాదు. రోజు నీతిగా జీవించేవాడిని అవసరమైతే సిలువేస్తారు క్రైస్తవులు. దేవుని కొరకు జీవించేవాడిని హింసించేస్తారు, విమర్శించేస్తారు, ఏదో ఒకటి ఆపాదించేస్తారు. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపాలను సమర్థించుకుంటూ జీవిస్తారు. వాటి గురించి ఎవడు మాట్లాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీరు లోపడి వారికి తీర్పు తీర్చువారు కనుక మరి తీర్పు తీర్చకూడదని అంటున్నాడు. అంటే మనకు సరిగ్గా వాక్యం అర్థం కాలేదు. ఒకవేళ ఇలాంటి వ్యత్యాసాన్ని మనం తీసుకొస్తే, నువ్వు ఎదుటివాడికి తీర్పు తీర్చొద్దు అన్నప్పుడు నువ్వు తప్పులో ఉండి వాడిని తప్పని అనకంటున్నాడు. రెండు, ఒకవేళ తీర్పు తీర్చితే నీతిగా తీర్చమన్నాడు, అంతేగాని నీకు నచ్చినట్టుగా తీర్చుదు అన్నాడు. లోపల సంఘంలో ఉన్నవారు పట్ల ఎవరైనా తీర్పు తీర్చాలనుకున్నప్పుడు తీర్పు పొందేవాడు పాపి అయి ఉండాలి, లేకపోతే మాట్లాడకూడదు. ఏదో ఒక అపరాధంలో తప్పిదంలో వాడు ఉండి వాడు అందరినీ కూడా అందరి మనసులో వాడు పాడు చేస్తున్న వాడు అయి ఉండాలి. అప్పుడు వాడి పట్ల తీర్పు తీర్చడం తప్పలేదు. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, లోపటి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఎవరు సంఘంలో ఉన్నవారు, సంఘంలో ఎవరైనా అపరాధం చేస్తే వాళ్ళని తీర్పు తీర్చడానికి వీళ్ళు ఉన్నారు. అలా ఉన్నారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయడు అంటున్నాడు. దుర్మార్గుడు ఎవడు? జాగ్రత్తం చేసిన వాడు, మొదటి వచనంలో వాడు దుర్మార్గుడు. నాకు క్రీస్తు తెలుసని ఈలోక సంబంధమైన ఆచారాలను కొనసాగిస్తున్నవాడు దుర్మార్గుడు, దోచుకుంటున్నవాడు దుర్మార్గుడు, నోటికి కళ్ళెం వేయనివాడు దుర్మార్గుడు, లేకపోతే జాగ్రత్తం చేస్తున్నవాడు వాడు దుర్మార్గుడు, త్రాగుబోతు దుర్మార్గుడు. అవి స్పష్టంగా తెలిసిపోతున్న పాపాలు. అలాంటి వాళ్ళు ఏమంటున్నాడు? వెలివేసేయండి అంటున్నాడు. ఇప్పుడు అంటే మరి వాళ్ళు ఒకవేళ పశ్చాత్తాపడితే అది వేరే సంగతి. అటువంటి ఏంటి, అందరి ముందైతే నిస్సిగ్గుగా పాపం చేశారో అందరి ముందు కూడా వాళ్ళు ఒప్పుకోవాలి. అది పశ్చాత్తాపం. దేవుని ఎదుటి వాళ్ళు ఒప్పుకోవాలి. పశ్చాత్తాపానికి ఈ రోజు వాల్యూ లేదు. పశ్చాత్తాపానికి డెఫినేషన్ కూడా మార్చేశారు. ముఖం జాలిగా పెడితే పశ్చాత్తాపడినట్టే, వాడి నోటి నుంచి ఒక మాట మాట్లాడక్కర్లేదు. ఆ సంఘం నుంచి వెలివేశారనుకోండి, ఇంకో సంఘంకి వెళ్ళిపోతున్నారు. ఆ సంఘంలో ఉన్న సువార్తికుడు వచ్చేయండి అంటున్నాడు. అన్నీ తెలిసినా కూడా ఎందుకు వీడికి సభ్యులు వస్తారు, సభ్యులు వస్తే వీడికి లాభం ఉంటుంది అంటే ఆ సేవకుడు లోబి. సో ఇటువంటి సందర్భాలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు పాపం ఎక్కడి నుండి వస్తే ఏంటి, ఇప్పుడు వేరే చోటలో వేరే సంఘంలో పాపం అక్కడ ఉన్నప్పుడు దాన్ని బయటికి నెట్టివేస్తే అది దాన్ని తెచ్చుకొని మనం మన సంఘంలో పెట్టుకున్నట్టే మళ్ళీ మనం అందరం పోవడం. అంటే దీనికి పశ్చాత్తాపం అనే ఒక ట్యాగ్ తెలియజేస్తారు, ఎందుకంటే అతని మొహం దీనంగా ఉంది కాబట్టి. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అంటే ఎవరిని తీర్పు తీర్చాలి, ఎవరిని క్షమించాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని యొక్క ఆధ్వర్యంలో జరగాలి. అలాంటి వ్యక్తి ఆత్మను పరీక్షించుడి అంటాడు అందుకే యోహాను. ఎందుకంటే వాడిని పరీక్షలో ఉంచాలి. వాడు నిజంగా నిలబడతాడా లేదా మనం తెలుసుకోగలగాలి. మనం దేవుడు కాదు కదా వెంటనే వాడు మారిపోయాడని చెప్పడానికి. వాడు మార్పు కూడా ఆ మారు మనసుకు తగిన ఫలాలతో కూడి ఉండాలి. అప్పుడు అతన్ని మనం తిరిగి చేర్చుకోవడంలో అర్థం ఉంటుంది. కానీ మనుషుని యొక్క నిర్ణయాలు హుటాహుటిని తీసుకునేటట్లుగా ఉండడం, వాళ్ళ అవసరాలకు వాడి ఇష్టాలకు తగినట్లుగా ఉండడం, ఇవి ఏం చేస్తాయంటే క్రైస్తవ్యాన్ని పాడు చేస్తాయి.